నమస్తే భవాని. భవాని జై భవాని. ఎలా ఉందంటారు ఏంటి? చాలా బాగుంది, 100% బాగుంది. మైక్ కొట్టుకోండి. మైక్ కొట్టుకోండి. 100% బాగుంది భవాని. అంటే కొంతమంది ఏమంటారంటే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ స్కీమ్స్ అన్నారు, పథకాలు అన్నారు, ఇప్పటికీ అమలు చేయట్లేదు అని చెప్పేసి వైసీపీ కానివ్వండి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అంటారు. మీరేమంటారు? బురద జల్లే వాళ్ళు జల్లుతూనే ఉంటారు స్వామి, ఎవరి పని వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నదే ఆర్థిక పరిస్థితి బాగోలేదు, దాన్ని సమకూర్చుకుంటూ వస్తున్నారు బాబు గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఎలా ఉండాలనేది చూస్తున్నారు. పరిస్థితులను బట్టే మనం నడవాలి. ఒకేసారి వచ్చేయాలన్నా ఏమీ రావు. ఎక్కడున్న బాధలు ఆ స్వాములకు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు. చేసేవాళ్ళు మనం ఎందుకు ఆపడం? అవి ఆగదు. పథకాలు అనేవి ఉంటాయి, వస్తూ ఉంటాయి. కష్టపడేవాడికి పథకాలు ఎందుకు స్వామి? నాకు అర్థం కావట్లేదు. వాడు రెక్కల కష్టం మీద బతికేవాడికి పథకాలు ఎందుకు చెప్పండి? సాకలోడికి ఎంత, మంగళోడికి ఎంత, మాదిగోడికి ఎంత? మేము అడిగామా? నేను రజకుడిని, బీసీని. నేను అడగలేదే జగన్ వెళ్ళి నాకు ఇంత తీరా బాబు, నేను ఇస్త్రీ చేసుకుంటా, జతకి 20 రూపాయలు తీసుకుంటా, నాకెందుకు ఆ పథకం? నాకు అవసరం ఆ పథకం. ఆటో తోలుకునేవాడికి ఎందుకు? ఆటో తోలుకునేవాడు జనం తీసుకోవట్లేదా డబ్బులు? మరి ఎందుకు ఆటో పథకాలు ఎందుకు? మంగళాయనికి ఎందుకు? క్రాప్ కట్టం చేసి 150 రూపాయలు తీసుకుంటాడు. వాడికి ఎందుకు? వాడు అనకూడదు. వాళ్ళకి ఎందుకు పథకాలు? ఎందుకు? ముసలి ఇవ్వండి, పింఛన్లు టయానికి ఇవ్వండి చాలు. వాళ్ళకి ఏంటంటే ఇళ్లలో తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముసలి ఆదుకున్నారు అనుకో, కొద్దిగా గొప్ప దారి చూపిస్తారు వాళ్ళకి, అవునా కాదా? వాళ్ళకి మెడిసిన్ అని వాళ్ళు ఇప్పుడు ఆ పింఛన్ వస్తున్నాయని కొంతమంది తల్లిదండ్రులు చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏంటి అలా చూసుకుంటారు. అంతేగాని ఇవన్నీ పెట్టి పథకాలు ఆడికింత ఈడికింత చేసింది ఏమన్నా, ఈడేమన్నా సృష్టించి ఏమన్నా తీసుకొచ్చాడో అది లేదు. మా తలకాయల మీద నుంచే తీసుకొచ్చాడు. ఏంటి మా తలకాయల మీద నుంచే పెట్టి తీసుకొచ్చాడు, పెంచేసి వెళ్ళాడు. ఇప్పుడు ఎంత గుట్ట చేశాడు, మొత్తం ఎంత గుట్ట చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఆ గుట్టంతా తగ్గించుకుంటూ వస్తున్నారు. పథకాలు ఇవ్వలేదు, అయ్యవలేదు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు పథకాలకి? ఎన్నని చేస్తారు? అమరావతి ఈ మురిగే వాళ్ళందరినీ ముందు అమరావతి వెళ్ళమనండి. అమరావతి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారు, ఎలా డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది ఆ తాడే ప్యాలెస్లో కూర్చున్నాడు ఒక ఆయన. ఆడి మొహం చూసుకొని ఒక నలుగురు 5 పేటీఎం గాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ గుడివాళ్ళు ఒకడు ఉన్నాడు, గుట్లేగాడు ఒకడు, ఆడొకడు. వీళ్ళందరికీ చెప్పండి అభివృద్ధి అంటే ఇలా ఉంటుందిరా సన్నాసి. 6 నెలల్లో మీకు పథకాలు కాదు కావాల్సింది, అభివృద్ధి, పిల్లలకు ఉద్యోగాలు అయ్యి చూడండి అని చెప్పండి. అది చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు. ఎందుకంటే మేము చదువుకోవాలా, వాళ్ళు కొద్దిగా చదువుకున్నారు. వాళ్ళకి ఆన అలర్జీ కూడా లేదు ముందు. చదువుకున్న వాళ్ళు మాట్లాడాలి గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు. ఎవరమ్మా ఆర్కే రోజా ఒక ఆమె, ఏంటి నగర బర్రె, ఏంటి ఒక ఆమె. చాలా మంది చాలా మాట్లాడారు, సమాధానం చెప్పే రోజులు కూడా దగ్గరికి వచ్చేసి ఒక్కొక్కరికి వస్తాయి. 100% ఆయనే చేస్తారండి, అది ఇంకెవరి వల్ల కాదు. ఆయనకి అమరావతి సృష్టికర్త ఎవరై అంటే మా తరం అయిపోవచ్చింది. ఆ తరం చెప్పుకున్నా సరే సిబిఎన్ అనే చెప్తారు, బాబు గారనే చెబుతారు. ఎన్ని సంవత్సరాలు అయినా సరే. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఎవరి పేరు చెబుతారండి? కేసీఆర్ గారి పేరు చెబుతారా? రేవంత్ రెడ్డి గారి పేరు చెబుతారా? చంద్రబాబు నాయుడు గారి పేరు చెబుతారు. ఆయన చేశాడు కాబట్టి ఆయన పేరు చెప్పుకుంటారు అంతే. అంతేగాని వీళ్ళంతా ఏదో మాట్లాడారు, వీళ్ళు ఏదో మురిగారని మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జరిగే అభివృద్ధి ఎవడో ఆపలేడు. ఎంతమంది అడ్డుపడ్డా కూడా ఎవడో ఆపలేడు, దాంట్లో సమస్య లేదు. పోలవరాన్ని కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి చూసి కూడా వచ్చారు. అవును, హామీ కూడా ఇచ్చారు. చేస్తారండి. వీళ్ళకి పోలవరం ప్రాజెక్ట్ ఏంటో తెలియదు ముందు. ఆడ అమ్మటి రాంబాబు ఉన్నాడు, కాస్వామి అమ్మటి రాంబాబు ఉన్నాడు. ఏమన్నాడు? ఆ ప్రాజెక్టుకు సంబంధించి మాకేం తెలియదు అని చెబుతున్నాడు. మీడియా ముందే చెప్పాడుగా, ఆ ప్రాజెక్ట్ గురించి నాకేం తెలియదు అని చెప్పేశాడు. వాడికి మంత్రి పదవి ఇచ్చాడు ఈ సన్నాసి. అలా ఉంది వాళ్ళ పరిపాలన. ఇప్పుడు ఉన్న మంత్రులంతా సన్నాసులే, దాంట్లో చేసిన పరిపాలించిన వాళ్ళు అందరూ సన్నాసులే. దాంట్లో ఒక్కడో సరైన వాళ్ళు లేడు, అందరూ సన్నాసులే ఉన్నారు. ఇప్పుడు అందరం పక్కన కూర్చోబెట్టారు. 152కి వెళ్ళినోడే 11కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాడికి అదే లాస్ట్గా ఒక్క ఛాన్సే అన్నాడు కదా, ఒక్క ఛాన్సే ఇచ్చాం. ఏంటి అయిపోయింది ఇంకా సీను. ఏంటి ఈసారి వచ్చాడు అనుకో, చాలరా బాబు నువ్వు చేసింది, మీ నాన్నగారి మొహం చూసి మేము వేసాము. ఏంటి ఆయనలో నువ్వు సగం కూడా నువ్వు అసలు ఆయన పోలికి నీకేం రాలేదు ముందు అని చెబుతాం అంతే. పెట్టమనండి, పెడితే కదా తెలిసేది. కాదండి, పెట్టమనండి, పెడితే కదా తెలిసేది.
ఇప్పుడు నేను లోపల కూర్చొని సింహం సింహం అంటే కాదుగా, 4 రోడ్ల మధ్యకి వచ్చి సింహం అన్నాం అనుకో దానికి తగ్గోడు వస్తాడు, అవునా కదా? లోపల కూర్చొని రూమ్లో కూర్చొని సింహం సింహం అంటే ఉపయోగం ఏముంది? 4 రోడ్ల మధ్యలో వచ్చి నేను సింహాన్ని డైరెక్ట్గా బహిరంగ సభ ఒకటి పెట్టమనండి. బహిరంగ సభ ఒకటి పీడబ్ల్యూ గ్రౌండ్లోనో పెట్టాడు కదా, అంబేద్కర్ బొమ్మ పెట్టాడు కదా, అక్కడ పెట్టమనండి బహిరంగ సభ. అదే రోడ్లో బహిరంగ సభ పెట్టి నేను మగవాడిని అక్కడ తొడగట్టమనండి చాలు. ఆడేమాత్రం మగవాడో చూద్దాం. మరి ఇప్పుడు 4 సిద్ధం సభలు పెట్టారు, ఆ. జనాలు విపరీతంగా వచ్చారు. మరి వస్తారండి మా ఓడిపోవడానికి గల కారణాలంటే మీరు వస్తేనే కదా నువ్వు గెలిచాడానికి. ఎంత గ్రాఫిక్స్ అది ఎలాగో తెలిసిందే. అది కాదండి, అది ఎలాగో తెలిసిందే. బస్సుల్లోనే ముందు పంచి శుభ్రంగా కూర్చోబెట్టి ముందు పోపించి బస్సుల్లోనే పడుకోబెట్టాడు తీసుకెళ్ళి జనాన్ని కూడా. ఎవడి కాడికి బస్సులో ఎక్కువైపోయి బస్సులోనే పడిపోయారు ఏంటి అంతే. ఇంకా రోడ్డు మీదకి వచ్చే సీన్ లేదు. వీడు పిచ్చి కోటలు తాగి తాగి చాలా మంది వెళ్ళిపోయారు ఏంటి, చాలా మంది చచ్చిపోయారు. వేలలో పోయారు జనం, వేలలో పోయారు. అది మీడియా వాళ్ళు బయట పెట్టలేదు, వీళ్ళు బయట పెట్టలా. ఎవడిష్టం వచ్చి సందుల్లో అమ్మేశారు, కొన్నారు, ఎవడి కాడ తయారు చేశారు ముందు ఏంటి. కాదు 100 రూపాయలకి పొందుతున్నారు ఫోటో ఇచ్చి ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారు. వీడు 300కి ఇచ్చాడు కదా సన్నాసి ముందు, దానికన్నా ఇది పర్వాలా బాగానే ఉంది. అన్నగారు భోజనం పెట్టండి. కాదు స్వామి, ఆడు 300 పడుకుంటున్నారు. ఒక్క నిమిషం, వీడు 300కి అమ్మాడు క్వార్టరు, దానికన్నా ఇది బాగానే ఉంది. అంత సన్నాసి ముందే అమ్మట్లేదు వీళ్ళు, బాగానే ఉంది, నిలకడగానే ఉంది ఆ ముందు. దాని అంత దరిద్రం కాదు ఈ మాత్రం. వస్తాయి, నిదానంగా వస్తాయి. మనకి ఒకేసారి అవ్వాలన్నా అవ్వదండి, నిదానంగా జరుగుతుంది పరిపాలన అనేది. బాబు గారు ఆయన మేము చూసాం, ఆయన చేయగలరు, చేస్తారు అంతే. నారా లోకేష్ బాబు గారు కూడా బాగా చేస్తున్నారు. అమరావతి ఏరియా చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మోడి